తమ్ముడు భరించలేని పరమ రొట్ట సినిమా. వేణు శ్రీరామ్ గారు, మీకు నా నుంచి ఒక మంచి సలహా అండి. మీకు ఎలాగో దిల్ రాజు గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వెంటనే దర్శకత్వాన్ని వదిలేసి ఏ ప్రొడక్షన్ మేనేజర్ కింద సెట్ అయిపోండి. ఏం చెత్త సినిమా అండి ఇది. చిన్న పసిపాపతో అక్కడెక్కడో మైనింగ్ బాంబులు పెట్టి అక్కడ ఫైటు, అక్కడ ఒక రొట్ట, ఏంటి లాజిక్ సెన్స్, ఫ్యామిలీ, ఏమి ఏమి చెత్త సినిమా అండి. థియేటర్లో కూర్చోడానికి చాలా అసహనం ఫీల్ అయ్యానండి. కూర్చోలేకపోయాను. సినిమా అయిపోతే బాగుండు, అయిపోతే బాగుండు. 2.5 గంటల సినిమా ఎంత లాంగ్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు అనిపించలేదండి. ఇంత దరిద్రం అండి సినిమా. డైరెక్షను టూ వరస్ట్ అండి. అస్సలు బాగోసు డైరెక్షను. ఆ క్యారెక్టర్లు ఏంటి సార్, ఆ క్యారెక్టర్కి మళ్ళీ ఆ స్లాంగ్లు ఏంటి సార్, ఏవేవో డిఫరెంట్ స్లాంగ్లు పెట్టి వాళ్ళకి లిప్ సింగిల్ సరిగ్గా లేకుండా ఏదో చేయించారు. వర్కౌట్ అవుతుంది సార్ అవన్నీ. ఫైట్స్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఫైట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇరిటేషన్ వచ్చింది స్క్రీన్ వైపు చూడడానికి. అసలు ఇంపాక్ట్ ఏంటి సార్, ఇలా కొడితే దెబ్బ తగలాలి కదా సార్, దెబ్బ తగలట్లేదు ఏంటి సార్ అసలు ఎక్కడని. ఎవరు కంపోజ్ చేశారు సార్ ఫైట్స్ని? అసలు మీరు ఒక డైరెక్టర్గా వాటిని ఎలా అప్రూవ్ చేశారు సార్ ఫైట్స్ని, అంత దరిద్రమైన ఫైట్స్ని? పోనీ కథ అయినా సక్రమంగా రాసుకున్నారంటే ఆ కథ ఏంటి సార్ అసలు? కథలో లాజిక్ ఎక్కడుంది, కనెక్ట్ ఎక్కడుంది, ఎమోషన్ ఎక్కడుంది సార్ అసలు సెన్స్ పెట్టే కామన్ సెన్స్తో రాశారు సార్ కథని. అసలు ఎందుకు సార్ కథ రాయడం అవసరం ఏమి సార్ అసలు ఇలాంటి కథని? మీరు కథని ఫ్లోలో రాయలేదు సార్. కొన్ని సీక్వెన్స్లు అనుకుని ఇక్కడ ఎలాంటి సీక్వెన్స్ పెడతాం, ఇక్కడ ఎలాంటి సీక్వెన్స్ పెడతాం, దీనికి తగ్గట్టుగా కథను అల్లుకుంటూ వెళ్ళారు సార్. కథలో అసలు ఫ్లో వెళ్ళారు సార్. సెకండ్ హాఫ్ అయితే చిర్రాకు వచ్చేసింది సార్ అక్కడ సినిమా చూడడానికి. ఏం కథ రాశారు సార్ మీరు? సినిమా చూస్తున్నంతసేపు ఒకటే ప్రశ్న, ఎందుకు ఎందుకు ఎందుకు, వై? మీరు అసలు కథ ఎందుకు రాసుకున్నారు? అసలు మీరు దర్శకుడు ఎందుకు అయ్యారు? ఒకవేళ దర్శకుడైనా ఈ సినిమా ఎందుకు తీశారు? నేను తెంగర వల్ల వెళ్ళి ఈ సినిమా ఎందుకు చూస్తున్నాను? ఎందుకు సార్ అసలు? హీరోకి ఆర్చరీ ఎందుకు అసలు? ఆ ఊరి ప్రజలతో ఏదో భయంకరమైన మనుషుల్లాగా వాళ్ళతో ఏదో పెట్టారు. ఎందుకు? ఆవిడెవరో లేడీ క్యారెక్టర్ని పెట్టారు డ్రైవర్ కింద. ఎందుకు ఆ క్యారెక్టరు? చిన్న పాపతో ఏదో భయంకరమైనటువంటి ఫైట్ పెట్టారు. ఆ ఫైట్ ఎందుకు సార్? అసలు ఆ పాప మీ కూతుర్ని పెట్టుకోవడం ఎందుకు సార్? ఎవరో ఒక మంచి ఆర్టిస్ట్ని పెట్టుకోవచ్చు కదా, ఇంకా బాగా చేద్దును. అసలు ఫ్యామిలీ మొత్తాన్ని 20 మందితో అడవిలో ఏదో చేజింగ్లా పెట్టాలని ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ థాటు? వచ్చిన అంత దరిద్రంగా ఎందుకు రాసుకున్నారు సార్ కథని? విపరీతంగా కాపీ కొట్టారు సార్. ఏవేవో సీన్స్లన్నీ కాపీ కొట్టేసి, ఈవెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఫ్లాగ్ ఉంటుంది ఒకటి సింహంది, లానిస్టర్స్ అనుకుంటే ఆ ఫ్లాగ్, ఆ లానిస్టర్ ఫ్లాగ్ని కూడా కాపీ కొట్టి పెట్టేశారు సార్. ఇంత కాపీ కొట్టాల్సింది అవసరం ఏముంది సార్? వేణు శ్రీరామ్ గారు, మిమ్మల్ని ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. మీకంటూ మీ ఒక ఆలోచన లేదండి, ఎవరో చేసినవన్నీ పనులు మీరెందుకు చేస్తారని అడిగితే, సారీ సార్ తప్పైంది, నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయను, నా నా ఐడియాలతో నేను ప్రమోషన్స్ చేస్తానని మీరు చెప్పారు. అంటే మీరు ఎవరో చెప్పినవి, ఎవరో ఆల్రెడీ చేసినవి, కాంతారాలో పాటల్లాగా అలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టారు తప్ప మీ సొంత ఆలోచన లేదు సార్ కథలో. అసలు దిల్ రాజు గారు ఎలా తీశారు సార్ ఈ సినిమాని? అసలు ఎలా అప్రూవ్ చేశారు సార్ ఈ సినిమాని? ఈ సినిమా చూసి థియేటర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ కోసమే ఈ సినిమాని తీసాము ఎలా చెప్పారు సార్ మీకు? ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ సినిమా, దిల్ రాజు గారి యొక్క క్రెడిబిలిటీ మీద నాకు అనుమానం వస్తుంది. అసలు ఆయనకి జడ్జిమెంట్ ఉందా లేదని అనుమానం వస్తుంది నాకు. ఇది ఎక్స్పీరియన్స్ కాదు సార్, నరకం సినిమా థియేటర్లో. పోనీ ఏ శంకర్ గారు ఆయనకి మీరు ఏం చెప్పలేరు కాబట్టి ఆయన ఏదో చెత్త తీసాడంటే అనుకుందాం. వేణు శ్రీరామ్ మీ దగ్గరే పెరిగినవాడు కదా సార్, ఆయనకు కూడా ఇది తప్పు జరుగుతుంది, ఇది తప్పు జరగట్లేదు, ఇది బాగా వస్తుంది, బాగా రావట్లేదు అని చెప్పలేకపోయారు సార్ మీరు సినిమాని. నితిన్ గారు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి సార్ అసలు? ఎప్పుడో 2017లో లై అనేది మీది లాస్ట్ మూవీ నేను చూసింది. ఆ తర్వాత మీ సినిమాలు చూడడానికి కూడా చిరాకు వచ్చింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏదో బలవంతంగా వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చుంటే, నేను సినిమా థియేటర్లో ఎలా బలవంతంగా కూర్చున్నానో మీరు కూడా సినిమాలో అంతే బలవంతంగా యాక్ట్ చేసినట్టుంది సార్. మీ తండ్రో లేకపోతే మీ అమ్మగారో లేకపోతే మీ తమ్ముడో మీ అక్కో మీ చేత బలవంతంగా లేదు నువ్వు హీరోగా చెయ్యాలి అని బలవంతంగా చేయిస్తున్నట్టు ఉంది సార్. ఏమైపోయింది సార్ ఆ ఎనర్జీ అంతా? ఏమైనా తేడా కొట్టిందా? ఇష్క్ సినిమాలో కూడా మీరు ఎంత ఎనర్జెటిక్గా నటించేవారు సార్. అసలు ఏంటి సార్ డిప్రెషన్ ఫీలింగ్తో మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే నాకు డిప్రెషన్ వస్తుంది సార్. అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి సార్? డైలాగ్ డెలివరీ ఏంటి సార్? డైలాగ్ చదివేస్తున్నారు ఏంటి సార్ మీరు? ఎమోషన్ ఏంటి సార్ అక్కడ? ఎమోషన్ పలికించట్లేదు, డైలాగ్ చదివేస్తున్నారు. చదివేస్తారేంటి సార్ డైలాగ్ని? కొంచెం ఎమోషన్తో చెప్పండి సార్ డైలాగేనా? ఇంట్రెస్ట్ లేదా మీకు అసలు యాక్టింగ్? హీరోగా చేయాలని ఇంట్రెస్ట్ లేదు సార్? వదిలేయండి సార్, ఏదో రియల్ ఎస్టేటో లేకపోతే ఏదో జాబ్ ఏదో చేసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఇంత బలవంతంగా హీరోగా చేయడం సార్? కొంచెం మనసు పెట్టి చేయండి సార్, ఎఫర్ట్ పెట్టండి సార్. ఫైట్స్లో ఎఫర్ట్ లేదు, డైలాగ్లో ఎఫర్ట్ లేదు, యాక్టింగ్లో ఎఫర్ట్స్ లేదు. ఎందుకు సార్ మీరు హీరోగా చేయడం? విలన్ క్యారెక్టర్ని కొంచెం ఏదో బాగానే డిజైన్ చేశారు, ఆ కాన్సెప్ట్ బాగుంది అన్న భావన కలిగేలోపు ఆ ఎగ్జిక్యూషన్ ఎంత చెత్తలా ఉంటుందంటే,
ఓకే, వాడికి చెవుడితో వస్తే ఏదో కొంచెం ప్రాబ్లం 10 డెసిబెల్స్ మించి వినలేడు అని చెప్పారు, బాగానే ఉంది. ఆ తర్వాత వాడు అంతా బయటకు వచ్చేసి పిచ్చి పిచ్చిగా చేయడం, పిచ్చి వేషాలు వేయడం, అంటే రొటీన్ అయిపోయింది కదా సార్ విలను. ఫస్ట్లో చూసి బాగా చేస్తున్నాడే అన్న భావన కలిగే లోపే మళ్ళీ ఎగ్జిక్యూట్ దరిద్రం చేశారు. అయినా ఇంకా సిస్టమ్ పనిచేయదే సార్, ఇంకా పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ నెగిటివ్ పీపుల్ ఆయన చూపిస్తుంటే ఇంక సిస్టమ్ పనిచేస్తారు. పోలీసులు ఏం చేస్తున్నారు, వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి, జ్యుడిషియల్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్. వాడు ప్రైవేట్ ఆర్మీని వైజాగ్ లాంటి ఒక సిటీలో ఆక్రమించేస్తుంటే ఎవ్వరూ ఏం మాట్లాడరా సార్ అసలు. పోలీసులు చేతులు కట్టుకుని ఉంచుంటారు సార్. ఎంత బ్రెయిన్లెస్గా ఎలా రాశారు సార్ కథని. ఎలా అప్రూవ్ చేశారు సార్ దిల్ రాజు గారు మీరు ఇది? ఈ కథను మీరు ఎలా ఒప్పుకున్నారు సార్ నితిన్ గారు? ఫస్ట్లో కొంచెం సేపు చూసినప్పుడు టెక్నికల్గా చాలా సాలిడ్గా ఉందే మూవీ అన్న భావన కలిగింది. అది కూడా ఒక హాఫ్ అన్ అవరే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా అంతా మళ్ళీ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు రియల్ లొకేషన్స్లో తీశారు కదా సార్ సినిమాని, మరి అప్పటికప్పుడు గ్రాఫిక్స్కి ఎందుకు వెళ్ళారు సార్? అలా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో ఆ వంతెన మీద ఫైట్ అవసరమా సార్? అక్కడ నవ్వుకున్నారు సార్ థియేటర్లో, నా వెనకాల నవ్వుతున్నారు సార్. ఏం చెత్త ఫైట్ సార్ అది. అక్కడ ఏదో మైనింగ్ బాంబులు పెట్టి చిన్న పసికందుని పెట్టి అవసరమా సార్? గిల్లి 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 చేసినట్టుంది సార్ ప్రతిదీ కూడా. ఒక ఫ్లోలో లేదు సార్ అసలు ఆ సినిమా. వెరీ బ్యాడ్ ఫిల్మ్ సార్, వెరీ బ్యాడ్ ఫిల్మ్, టూ బ్యాడ్ సార్. అసలు ఇంత దారుణంగా ఉంటుంది సార్ అనుకోలేదు సార్ సినిమాని నేను. అసలు జీరో ఎక్స్పెక్టేషన్ తెలియదు సార్ నాకు. వేణు శ్రీరామ్ గారు మీ సినిమాల మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు, కానీ ఎంతో కొంత ఏదో దిల్ రాజు గారు చెప్తున్నారు కదా, ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, టెక్నికల్గా సాలిడ్గా, టెక్నికల్గా టూ బ్యాడ్ ఉందండి సినిమా. లోకేష్ గారి అంజనీష్ గారి మ్యూజిక్ బాగాలేదు, సినిమా బాగాలేదు అసలు అంజనీష్ గారిది. ఆయన మాత్రం ఏం చేస్తాడు సినిమా ఇంత బ్యాడ్గా ఉంటే? కొంచెం ఏదైనా మంచిగా ఉంటే ఇస్తారు. మంగళవారం సినిమాకి బాగానే ఇచ్చాడు కదా ఆయన. మరి ఈ సినిమా ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ లేదు, ఏమి స్టఫ్ లేదు అందులో. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని రియల్ లొకేషన్స్లో ఉండే కెమెరా వరకు చాలా బాగుంటుంది అంతే. ఆ మాటలు ఏంటి సార్, ఇంత దారుణమైన మాటలు. టూ బ్యాడ్ ఫిల్మ్ సార్. ఇంత దారుణమైన ఫిల్మ్ తీస్తారనుకో దిల్ రాజు గారు. టూ బ్యాడ్, టూ బ్యాడ్. మళ్ళీ చెప్తున్నాను, తమ్ముడు ఒక భరించలేని పరమ రొటీన్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అని కూడా అనకూడదు, కమర్షియల్ సినిమా సిగ్గుపడద్ది. నన్ను ఆడుతూ ఆ సినిమాతో పోలుస్తున్నావురా ఏంటిని. అంత బ్యాడ్ ఫిల్మ్. దట్స్ ఇట్. జై హింద్.